నుంచి బయటికి వెళ్లకుండా చూసుకుంటారు. ఒక నకిలీ కేసు పెట్టి ఎంబసీకి పోలీస్ స్టేషన్ కి పంపిస్తారు. कोई बात नहीं चाचा, सॉरी भाई, मैं ही बेचे लेता हूँ. బ్యాట్స్మెన్ కి బౌలింగ్ ఇచ్చినట్టు అన్ని బిగించే పనులు ఇచ్చారా? అదే ఇరగొట్టే పని ఇస్తే ఒకటే దెబ్బ. రేపటి నుంచి రాను. ఇంకొక రోజు నేను లేకుండా క్రికెట్ ఆడుతున్నారా? రేపు వస్తాను. ఆ అమ్మాయిని వదిలేయండి. సారీ పరి, మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే. ఈ బర్త్డే నువ్వు కట్ చేయి పరి. అదే నేను పగిలిందా బార్డర్ దాటగానే గొంతు మారుండొచ్చు, పిలుపు మారలేదు. ఆయన ప్రపంచంలో మా అమ్మ తప్ప నన్ను దేవాన్ని పిలిచేది ఒక్కడే, వరదరాజమన్నారు. అమ్మకి చెప్పొస్తా. అమ్మ, వరదకి పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి బయటికి ఎవడిపోతాడని కాదు, లోపలికి ఎవడొస్తాడని. అంతేగా. ఇంకెన్నిసార్లు అవుతావురా? నన్ను వదిలేసి ఈ రోజు మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? మీ పద్ధతులే తప్పు. కాటేరమ్మ పలకాలంటే పశువులు సంతకు పోవాలా, మందలో బాగా ఒళ్ళు చేసి కొమ్ములు తిరిగిన పొట్టేల్ని పట్టాలా, పటి ఈడ్చుకురావాలా, మెడలో దండేసి ముఖానికి పసుపు కుంకుమ పూసి కత్తి రాయికి పెట్టి నూరాలా, దాని ముఖాన నీళ్లు చల్లాలా. అది ఒళ్ళు జలధరించిన వెంటనే సంతకి పోనా 2 నిమిషాలు త్వరలా రెడీ చేస్తా. ఆడోళ్ళు ఎలా ముట్టుకుంటారా? చిన్నపిల్ల. సారీరా, మీ కొడుకుని చంపింది నన్నేమిడి చేసుకో. వరదాన్ని ముట్టుకోకండి సార్. సార్ వరదాదే తప్పలేదు, అంతా నేనే చేశాను. వాడిని ముట్టుకోకండి సార్. నన్ను కొట్టండి, చంపండి, వరదాన్ని ముట్టుకోకండి సార్. విషయం లేదు, ఈ చేతులతో చెప్పాను. నన్ను చెప్పండి, దయచేసి వరదాన్ని మాత్రం ముట్టుకోవద్దు. చెప్పాను కదా, ముట్టుకోవద్దని చెప్పాను కదా, ముట్టుకోవద్దని చెప్పాను కదా. ఎవడు వాడిని ముట్టుకోకూడదు. ప్లీజ్, ఐ కైండ్లీ రిక్వెస్ట్. ముట్టుకోవద్దని చెప్పాను కదరా. ఇలా నువ్వు విన్నావు కదా. నిన్నేలా ముట్టుకుంటాడా? నిన్నెవడో ముట్టుకోకూడదు. ఓటింగ్ ఎటువైపు పోతుందో మన చేతుల్లో లేదు. నీ ఓటు ఎటువైపు పోవాలో మన చేతుల్లో ఉంది. వాళ్ళేమనుకుంటున్నారు నాకు అనవసరం. నువ్వు నీ కోసం ఏ నిర్ణయం తీసుకుంటావు అది చెప్పు, చాలు కదా. అయితే హంటింగ్ సీజన్ ఓపెన్ చేసి కాన్సా నీరు పెక్కాల. మండే నిప్పుతోనైనా వీళ్ల రథంతోనైనా. అట్లా నూరితే కనీసం తోలు కూడా తెగదు. వంచి నూరి నరకాల, ఎముకలు తెగాల. నీకు కూడా కనబడుతుందా? నా కళ్ళల్లో ఏం కనబడుతుందో అది. టాటూ కొంచెం టైం పట్టింది. ఏంటి ఇంతమంది కలిసిపోవా? పెద్దది నీకే అవసరం. 25 ఏళ్ల నుండి నువ్వెందుకు పిలవలేదు? చాలా మంది నీకంటే అందంగా కూడా ఉంటారు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ అంటారు. అయినా నీకంటే ఎక్కువ మంది నేనే కూడా